హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ వచ్చేసి ఏమీ తినబుద్ధి కానప్పుడు, నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకునే రెసిపీ అండి. అదే అండి నువ్వులతో చట్నీ. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రిబ్బలు, అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నీ కూడా మగ్గిపోయే వరకు అయితే మీరు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకుని తినండి, తప్పకుండా మీకు టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్యాన్లోకి అంటే ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే ప్యాన్లో వీడియోలో చూపెట్టే విధంగా నువ్వులనైతే ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు వచ్చేసి మనకు మినిమం ఎంతవరకు ఉంటాయంటే 80 గ్రామ్స్ అయితే ఉంటాయి. నేనైతే 80 గ్రామ్స్ తీసుకున్నా. నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే కాస్త కారంగా ఉంది. మీరు మీ కారానికి తగ్గట్టుగా అయితే నువ్వులను అయితే తీసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా ఇలా నువ్వులు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే మనకు కావలసినంత అంటే రుచికి కావలసినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడే ఉప్పునైతే యాడ్ చేయాలి. చాలా బాగుంటుంది, అంటే పూర్తిగా కలిసిపోతుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసి దీంట్లో మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ చట్నీకి అయితే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అయ్యో ఆయిల్ ఎక్కువ వేసేసారే అని అనుకోవద్దు. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ చట్నీ అనేది బాగుంటుంది. దీంట్లోనే ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అంటే పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాయి అనుకునే తర్వాత దీంట్లోనే మనము పసుపునైతే యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే దీంట్లో కరివేపాకు అలాగే కొరియండర్ అస్సలు వాడలేదు. అంటే ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. మా ఇంట్లో అయితే ఇలా తినరు, అందుకనే వేయలేదు. మీకు కావాలనుకుంటే దీంట్లోనే కరివేపాకు అలాగే కొత్తిమీరాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది. మీకు నచ్చినట్టుగా అయితే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనం ఇందులో మిక్సీ పట్టేటప్పుడు మనం కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు మనం ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకైతే చూడండి. నాకైతే వాటర్ మొత్తం పోవడానికి మినిమం 7 మినిట్స్ అయితే పట్టింది. మీరు చూసుకోండి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, ఇలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశ, ఇడ్లీ, పూరి ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి.